హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక రోజ్ ఫ్లవర్ నుంచి ప్లాంట్ నుంచి 4-5 మొక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఈ పింక్ రోజ్ ఇది, ఆ వెనకలో ఉంది చిట్టు గులాబీ. రెండు కూడా ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు, ఇలా పెరిగిపోతాయి. మనకి మొక్క అనేది హైట్గా పెరిగిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మొదలు ఉంది కదా, అక్కడ మనం కట్ చేసేయాలి. కట్ చేసేస్తే గుబురుగా పెరుగుతుంది. ఇంకా కొత్త ఫ్లవర్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. మనం ఇలా వదిలేస్తే అది పెరుగుతుంది కానీ మనకి ఫ్లవరింగ్ రాదు, పాడైపోతుంది మొక్క అనేది. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం మనం రెండింటిని. మొత్తం పైకి ఉన్నదంతా కట్ చేసేసాను, నేను దగ్గరికి ట్రిమ్ చేసేసాను మొక్కని. ఇదిగోండి, ఇది చిట్టి గులాబీ. మొత్తం మనం ఇప్పుడు చిన్న చిన్న బద్దల్లాగా జాన్ హైట్తోని కట్ చేసుకోవాలి మొక్కల్ని. ఇది పింక్ రోజ్ ఇదిగోండి, ఇది మొత్తం అన్నీ ట్రిమ్ చేసాను దగ్గరికి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఆకులన్నీ కట్ చేసేయాలి. ఆకులన్నీ కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా బద్దలు జానెడు అంత ఇంచెస్తోని మనం ఉంచుకోవాలి, బద్దల్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. ఆకులు కూడా ట్రిమ్ చేసేయాలి మొత్తం. చూడండి, మొత్తం అన్నీ ట్రిమ్ చేసిన తర్వాత ఇలా వస్తాయి మనకి బద్దల్లాగా. చూడండి, మనకి 2 మొక్కల నుంచి మనకి ఇన్ని మొక్కలు అనేవి నియర్లీ ఒక 7-8 మొక్కలు అనేవి తయారవుతాయి కొత్తవి. ఇప్పుడు ఇవి చూసారు కదా, ఇవి స్మాల్ కంటైనర్స్లోని మనం మట్టిని ఇది వర్మి కంపోస్ట్ కలుపుకొని ఆ పాట్ మిక్స్ అన్న ఉంచుకోవాలి, రెడీగా ఉంచుకొని. దీన్ని చూడండి, మనం ఎటైతే కట్ చేసామో దాన్నే మనం పాతుకోవాలి, లేదంటే మొక్క అనేది పెరగదు. మనం రివర్స్లో కానీ పాతాము అంటే మొక్క అనేది అస్సలు పెరగదు. కాబట్టి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. మనం ఎక్కడైతే కట్ చేసామో, ఎటువైపు కట్ చేసామో అటే పాతాలి. అది మాత్రం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రివర్స్లో కానీ పాతామంటే మొక్క అనేది అస్సలు రాదు, ఇంకా వేస్ట్, మన టైం వేస్ట్. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మనం ఎటైతే కట్ చేసామో దాన్ని భూమిలో పాతాలి, కింద వైపే పాతాలి. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ తెలియకపోయినా, అంటే ఎటువైపు మనకి అప్వర్డ్స్ ఉందో తెలియకపోయినా, దానికి ఫ్లవరింగ్ అనేది అప్వర్డ్స్ ఉంటుంది. దాని ఫ్లవర్స్ అనేవి పైకి వస్తాయి రోజ్ ఫ్లవర్కి ఎప్పుడు. దాన్ని బట్టి కూడా మనం చూసుకొని మనం కింద వైపే పాతాలి, అప్పుడే మనకి చిగుర్లు అనేవి వస్తాయి. ఇదిగోండి, అలాగే ఒక కంటైనర్లోని 4-5 పాతాను. చూడండి, ఎక్స్ట్రా లీవ్స్ ఉన్నాయి, అవి ట్రిమ్ చేసేయాలి. లీవ్స్ చిన్న చిన్న పర్లేదు కానీ మరి పెద్ద ఉండకూడదు. మొత్తం లీవ్స్ అనేవి కట్ చేసేసి ఇలాగా పాతుకోవాలి ఫస్ట్. ఇది ఇప్పుడు సెకండ్ కంటైనర్లో కూడా 4 పెడుతున్నాను. కొన్ని థిన్గా ఉన్నాయి, థిక్నెస్ అదే పలచగా ఉన్నవి మ్యాక్సిమం రావు. అంటే కొంచెం థిక్గా ఉన్నట్టుగా చిగురు వస్తుంది. మామూలుగా వేస్ట్ చూద్దాము, చూస్తున్నాను.
చూడండి 2 కవర్స్ అనేవి రెడీగా ఉంచాను. ఇప్పుడు ఈ కవర్స్ని మనం క్లోజ్ చేసేయాలి. వాటిని పైన కొంచెం వర్మి కంపోస్ట్ అనేది జల్లుతున్నాను, అంటే కొంచెం త్వరగా ఫ్లవరింగ్ అనేది త్వరగా చిగుర్లు అనేవి రావడానికి. ఇదిగోండి కొంచెం వర్మి కంపోస్ట్ జల్లుతున్నాను పైన. ఇదిగోండి ఇప్పుడు ఈ కవర్తోని పైన దీన్ని క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసేసి దాని కింద మనం దేనితోనే థ్రెడ్తోని ముడేసేయాలి, గాలి లోపలికి వెళ్ళకుండా. ఫస్ట్ వాటర్ జల్లేసి కవర్తో అనేది క్లోజ్ చేసేయాలి. అప్పుడు దానికి మాయిశ్చర్ అనేది ఉంటుంది. 1 మంత్ తర్వాత మనకి చిగుర్లు అనేవి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను 1 మంత్ తర్వాత ఎలా ఉందో. అంటే నేనే వీడియో తీయడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు, సారీ. చూడండి ఇలాగా మనం క్లోజ్ చేసేసి కింద క్లోజ్ చేసేయాలి. దారంతో అసలు ఓపెనింగ్ లేకుండా దాన్ని కట్టేయాలి.